అరటికాయ క్యాప్సికమ్ పోహా అండి. ఇంకా లాస్ట్ వీడియోలో ఉందండి ముందు ప్రాసెస్ అంతా. అండి పైనుండి ఇట్లా ఆప్షనల్ అండి నిమ్మకాయ. నేను ఒక 2 పిడికిల అటుకులు తీసుకున్నానండి. 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అంతా వడగట్టి పెట్టుకున్నాను. అయితే అప్పుడే మనకి ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి వాటర్ అటుకులు. సారీ అండి, వాటర్ వచ్చింది. ఇంకా ఫ్రెష్ కొత్తిమీర కానీ ఉంటే పైన చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంకా నా దగ్గర లేదు, నిండుకుంది. కూడా నేను కడిగి ఆరబెట్టుకుంటున్నానండి, ఎందుకంటే తొందరగా వాడిపోతుంది. అటుకులతో పాటు మొలకలు కూడా అండి కొన్ని అన్నీ సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా హెల్తీగా ఉంటుందండి. ఎవరెవరైనా ఇష్టానుసారం వాళ్ళకు సర్వ్ చేయాలండి. ఇంకా సేవ్ బుజ్జి అండి. నేను ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు అని చూపించానండి. మనకు అరటికాయ క్యాప్సికమ్ టేస్ట్ పోకూడదంటే అలాగే సర్వ్ చేసుకోవాలి. లేదా ఇంకా హెల్తీగా అంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇంకా మనం తింటే పిల్లలకు అన్నీ కలిపేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ప్లీజ్ ట్రై ఇట్ అండి. పిల్లలకి బాక్సుల్లోకి, మనకి లంచ్ బాక్సులోకి, ఉద్యోగస్తులకి చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై ఇట్ అండి. ఇంకా పప్పుచారు అండి, వితౌట్ ఆనియన్, వితౌట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. స్వాములకు మనం ఎలా చేసుకుంటామో అలాగా. క్యారెట్, ఆలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర.